హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన ఫస్ట్ సిరీస్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫస్ట్. మన ఫస్ట్ సిరీస్లో 8th వీడియో వచ్చేసి పాస్కల్స్ లా. సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ పాస్కల్స్ లా. సో ఇప్పుడు మనము పాస్కల్స్ లా డెఫినేషన్ చూద్దాం. సో పాస్కల్స్ లా డెఫినేషన్ ఏంది? ఇట్ స్టేట్స్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ ఎట్ ఎనీ పాయింట్ in static liquid is equal in all directions. మళ్ళీ ఒకసారి, it states that intensity of pressure at any point in the static fluid is equal in all directions. సో మనం దాన్ని డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ అని కాదు కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఒకటి కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేసిన, ఒక టంబ్లర్ తీసుకుని దాంట్లో ఫ్లూయిడ్ నింపిన. ఇప్పుడు పాస్కల్స్లో ఏమంటుందంటే, ఈ ఫ్లూయిడ్లో ఏ పాయింట్ అయినా తీసుకో, ఎక్కడైనా ఏ పాయింట్ అయినా తీసుకో, ఆ పాయింట్ దగ్గర ప్రెషర్ అనేది అన్ని డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది. సపోజ్ ఇది అనుకుందాం, ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ తీసుకుందాం. సో ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద ప్రెషర్ అనేది అన్ని డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క డైరెక్షన్లో ప్రెషర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇది అన్ని ఏ డైరెక్షన్స్లో అయితే ప్రెషర్ యాక్ట్ అవుతుందో ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద, ఆ డైరెక్షన్స్లో అన్ని డైరెక్షన్స్లో ప్రెషర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో అర్థమైందా? ఏ పాయింట్ అయినా తీసుకో, ఆ పాయింట్ మీద ప్రెషర్ అనేది ఆల్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది ప్లస్ ఈక్వల్గా యాక్ట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే పాస్కల్స్ లా అని అంటాం. ఓకేనా? చాలు. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పాస్కల్స్ లాని ప్రూవ్ చేయడం. అంటే ఇందాక మనం ఏదైతే డిఫైన్ చేసినామో, ఫ్లూయిడ్లో ఏ పాయింట్ తీసుకున్నా కానీ ఆ పాయింట్ దగ్గర ప్రెషర్ అనేది అన్ని డైరెక్షన్స్లో ఈక్వల్గా యాక్ట్ అవుతుంది అనేది పాస్కల్స్ లాని డిఫైన్ చేసుకున్నామో, దాన్ని మనం ప్రూవ్ చేయాలి. సో దాన్ని ప్రూవ్ చేసే ముందు మనం దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ని తెలుసుకుందాం. అసలు పాస్కల్స్లో ఎట్లా ప్రూవ్ చేస్తాం, మనము ఆ ఫ్లూయిడ్ ఎలిమెంట్ని ఏమనుకుంటున్నాం, ఇవన్నీ మనము నీట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే, ఆ ఫ్లూయిడ్ ఎలిమెంట్ని నేను ఒక ట్రయాంగిల్ అనుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంది? ఇందాక మనం ఏదైతే ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ అనుకున్నామో, ఆ ఫ్లూయిడ్ ఎలిమెంట్ని నేను ఏమనుకుంటున్నా అంటే ట్రయాంగిల్ అని అనుకుంటున్నాను, లేకపోతే వెడ్జ్ అనుకుందాం. ఓకేనా? 3D తీసుకుందాం, వెడ్జ్ అనుకుందాం. సో వెడ్జ్ అంటే ఏంది? దానికి థిక్నెస్ ఉంటుంది. సో మనం ఇప్పుడు నా థిక్నెస్ గీస్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకే నేను ఆ థిక్నెస్ కన్సిడర్ చేస్తలేను. సో ఇప్పుడు ఒక వెడ్జ్ లేకపోతే ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ అనుకుందాం. ఓకే? సో ఇప్పుడు నేను ఈ సైడ్ని ఏమనుకున్నా, డెల్టా జెడ్, బీసీ ఎంత, డెల్టా ఎక్స్, ఏసీ ఎంత, ఎల్. సో వీటి యొక్క లెంత్ లేదా మ్యాగ్నిట్యూడ్ అని అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, వీటి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని డిఫైన్ చేసుకుందాం. ఓకేనా? ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్. సో ఫస్ట్ ఫోర్స్ F1 మనం ఏం ఫార్ములా వాడినాం? P = F/A. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేసిన, ఈ A0 పంపిస్తే F = P × A. సో ఇప్పుడు మనము ఈ సర్ఫేస్ ఏరియా మీద, అంటే ఈ మ్యాగ్నిట్యూడ్, ఈ పార్ట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంతనో కనుక్కుందాం. F1 = P1 × A1. P1 A1 ఎంత? డెల్టా జెడ్. A1 అంటే ఏంది? ఇది డెల్టా జెడ్. సో అట్లా వేసిన. సిమిలర్లీ F2 = P2 × A2, therefore P2 × డెల్టా ఎక్స్. నెక్స్ట్ F3 = P3 × A3, P3 × L. ఓకేనా? అర్థమైందా? సో P3 × L దీన్ని మనం రిజాల్వ్ చేసుకుంటే మనకి ఏ వస్తున్నాయి మొత్తము? P3L sin θ, P3L cos θ. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో F3 వచ్చేసి ఇది. నెక్స్ట్ F4 అంటే ఏంది? వెయిట్. అంటే ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఇంకోటి ఏంది? వెయిట్. సో F4 = W m × G. దాన్ని అంతా సాల్వ్ చేస్తే మనకు వచ్చింది ρ × Δx × Δz/2 × G. ఓకేనా? అర్థమైంది? ఇప్పుడు ఈ ఫోర్సెస్ అనేవి ఈ ఫ్లూయిడ్ మీద యాక్ట్ అవుతున్నాయి, అంటే ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద ఈ ఫోర్సెస్ అన్నీ యాక్ట్ అవుతున్నాయి. అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ ఫోర్సెస్ అన్నిటిని సాల్వ్ చేస్తాం. ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఒక కండిషన్స్ కన్సిడర్ చేసి, ఆ కండిషన్ ఏంటంటే ఈక్విలిబ్రియం. మనం చాలా మాట్లాడుకున్న ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటే ఏంది? బాడీ అనేది రెస్ట్ ఉంటుంది, అంటే ఏవేవైతే ఫోర్సెస్ యాక్ట్ అయితే అవన్నీ = 0.
దాన్ని ఈక్విలిబ్రియం కండిషన్ అని అంటాం. ఓకేనా? లేకపోతే ఒకవేళ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయంటే కింది ఫోర్స్ మీది ఫోర్స్ ఈక్వల్ టు 0, లేకపోతే కింది ఫోర్స్ ఇది ఈక్వల్ టు మీది ఫోర్స్. సో ఈక్విలిబ్రియం కండిషన్ అంటే బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో ఆల్ ఫోర్సెస్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఇది ఈక్వల్ టు 0. దాన్నే మనం ఈక్విలిబ్రియం కండిషన్ అని అంటాం. సో ఇప్పుడు నేను దీనికి ఈక్విలిబ్రియం కండిషన్ కన్సిడర్ చేస్తున్నా. సో ఈక్విలిబ్రియం కండిషన్ అంటే ఏంది? సి ఆల్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ సైడ్ ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఎట్ ద సేమ్ టైం జెడ్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, అవన్నీ ఈక్వల్ టు 0. అవునా కదా? ఇప్పుడు నేను ఇది కన్సిడర్ చేస్తున్నా. సిగ్మా ఎఫెక్ట్స్ ఇది ఈక్వల్స్ టు 0 అంటే ఈ ఫోర్సెస్ ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతున్నాయో వాటిని అన్నిటిని యాడ్ చేసి మనము 0కి ఈక్వేట్ చేయాలి డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్. సో ఆల్జిబ్రిక్ సమ్, అది డైరెక్ట్ అడిషన్ కాదు. ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఏంది? ఒకవేళ ఫోర్స్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో పోతే ప్లస్ ఎఫ్, ఒకవేళ ఫోర్స్ అనేది మైనస్ అంటే నెగిటివ్ డైరెక్షన్లో పోతే మైనస్ ఎఫ్, అట్లా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? సిగ్మా ఎఫెక్ట్స్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ యాడ్ చేస్తున్నా. ఏ ఫోర్సెస్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ అని యాడ్ చేస్తున్నా. సో ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ ఉన్నాయి? 1, 2. సో ఇది ఏ డైరెక్షన్లో పోతుంది? పాజిటివ్ డైరెక్షన్. ఇక్కడ మీరు చూసుకోండి, ప్లస్ మైనస్. సో ఏ డైరెక్షన్లో పోతుంది? ఇది పాజిటివ్, అందుకే ప్లస్ p1.z. అవునా కదా? నెక్స్ట్ ఇది ఏ డైరెక్షన్లో పోతుంది? నెగిటివ్, అంటే ఇట్ సైడ్, అందుకే మైనస్ p3 L sin theta ఈక్వల్స్ టు 0. అర్థమైందా? నెక్స్ట్ జెడ్ డైరెక్షన్లో ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో వాటిని అన్నింటిని ఆల్జిబ్రిక్ సమ్ చేసి 0కి ఈక్వేట్ చేసుకోవాలి. సో జెడ్ అంటే ఏ డైరెక్షన్? ఇది. సో ఇప్పుడు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో మీదికి యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి? p2 ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్, అంతేనా కదా? నెక్స్ట్ p3 L cos theta కిందికి అంటే మైనస్. సిమిలర్లీ వెయిట్ ఎట్లా యాక్ట్ అవుతుంది? కిందికి యాక్ట్ అవుతుంది, అందుకే మైనస్. ఆల్రెడీ మనకి వాల్యూస్ అన్నీ ముందే తెలుసు కాబట్టి ఈక్వేట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? వీటిని అన్నింటినీ ఈక్వేట్ చేసుకోవాలి 0కి. సో అర్థమైంది కదా? సో ఇప్పుడు మనము సిగ్మా ఎఫెక్ట్స్ ఇది ఈక్వల్స్ టు 0 దాన్ని సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేసే ముందు మీకు ఒక చిన్న 2 బేసిక్స్ చెప్తా, అవి చూసుకోండి. ఈ యాంగిల్ టీటా, సో వెడ్జ్ యాంగిల్ అయితే టీటా. సో ఇప్పుడు ఇదంతా మనకి డెల్టా జెడ్. సో మనకేంది? డెల్టా జెడ్ ఇది ఈక్వల్స్ టు ఎల్ సైన్ టీటా. ఎట్లా వచ్చింది? సైన్ టీటా ఇది ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, ఆపోజిట్ ఏంది? డెల్టా జెడ్ బై ఎలా. దెర్ఫోర్ డెల్టా జెడ్ ఇది ఈక్వల్స్ టు ఎల్ సైన్ టీటానా. సేమ్ టు సేమ్ డెల్టా ఎక్స్ కూడా డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ కాస్ టీటా కూడా సేమ్ ప్రొసీజర్. కాస్ టీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో డెల్టా ఎక్స్ అక్కడ ఉంచి ఎల్ అటు పంపిస్తే డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ కాస్ థీటా వచ్చేసిందా? సో ఇప్పుడు ఇవి వాడతాం మనం, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సిగ్మా ఎఫెక్ట్స్ ఈక్వల్స్ టు 0లోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏమి ఫోర్సెస్? p1 డెల్టా జెడ్ మైనస్ p3 L sin theta ఈక్వల్స్ టు 0. ఇది ఇటు అది అటు మనం ఆల్రెడీ చూసుకున్నాము. ఏమేమి సిగ్మా ఎఫెక్ట్స్ ఈక్వల్ టు 0 ఎట్లా చేసుకున్నాము? సో p1 ఇంటూ డెల్టా జెడ్ అంటే ఏంది? డెల్టా జెడ్ ఈక్వల్స్ టు ఎల్ సైన్ టీటా మైనస్ p3 L sin theta ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ಇಲ್ಲಿ మనకు కామన్ అనిపిస్తుంది. రెండిట్లో కామన్ ఏంది? ఎల్ సైన్ టీటా బయటికి తీసిన. p1 మైనస్ p3 ఇంటూ ఎల్ సైన్ టీటా ఈక్వల్స్ టు 0. ఎల్ సైన్ టీటా నాటి పంపిస్తే ఏమైతే 0 అయిపోతుంది. p1 మైనస్ p3 ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ p1 ఈక్వల్స్ టు p3. ఇది వచ్చేసి సిగ్మా ఎఫెక్ట్స్ ఈక్వల్ టు 0లో వచ్చిన రిజల్ట్ ఇది. p1 ఈక్వల్స్ టు p3. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు మనము సిగ్మా ఎఫ్జెడ్ ఈక్వల్స్ టు 0ని సాల్వ్ చేద్దాము. సో ఇందాక మనం సిగ్మా ఎఫ్జెడ్ ఈక్వల్స్ టు 0లా సబ్స్టిట్యూట్ చేసినాం కదా, ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయో. సో ఇప్పుడు ఆ ఫోర్సెస్ ఏంది? p2 డెల్టా ఎక్స్ మైనస్ p3 L cos theta మైనస్ రో ఇంటూ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా జెడ్ బై 2 ఇంటూ g ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మళ్ళీ ఇవే సేమ్, ఇవి చాలా ఇంపార్టెంట్. డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ కాస్ థీటా, డెల్టా జెడ్ ఎల్ సైన్ థీటా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డెల్టా ఎక్స్ ప్లేస్లో ఎల్ కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేసిన. అవునా? అట్లా కాకపోయినా ఎల్ కాస్ థీటా ప్లేస్లో నేను డెల్టా ఎక్స్ పెట్టిన. సో ఇప్పుడు నేను ఏం చేసిన? అన్నిట్లో డెల్టా ఎక్స్ ఉంది, డెల్టా ఎక్స్ కామన్ తీసిన. డెల్టా ఎక్స్ కామన్ తీస్తే ఏమేమంటే p2 మైనస్ p3 మైనస్ రో ఇంటూ డెల్టా జెడ్ బై 2 ఇంటూ g ఈక్వల్స్ టు 0. సో
డెల్టా ఎక్స్ నాట్ పంపిస్తే ఏమవుతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ P2 మైనస్ P3 మైనస్ రో ఇంటూ డెల్టా జెడ్ బై 2 ఇంటూ జీ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నేను డెల్టా జెడ్ టెన్స్ టు 0 అని రాసిన. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్లా డెల్టా జెడ్ని నేను 0కి ఈక్వల్ చేసిన. అంటే 0కి ఈక్వల్ చేయడం వల్ల ఏమైపోతుంది, ఈ హైట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, టోటల్ ఇట్లా కొలాప్స్ అయిపోయి ఈ టోటల్ ట్రయాంగులర్ ఎలిమెంట్ జస్ట్ ఒక పాయింట్ లెక్క కన్వర్ట్ అవుతుంది. ఎందుకు మనం పాయింట్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాం అంటే పాస్కల్స్లో అయింది పాయింట్ తోటి సంబంధించింది. ఏ పాయింట్లోనైనా ఫ్లూయిడ్ ప్రెషర్ ఈక్వల్గా అన్ని డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది అని. సో మనం ఈ ట్రయాంగులర్ ఎలిమెంట్ని కాస్త పాయింట్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో మనకు కావాల్సింది పాయింట్ మీద ప్రెషర్ అనేది ఈక్వల్ డైరెక్షన్స్లో ఉందనేది చెప్పడానికే కదా మన పాస్కల్స్లో అంటే. సో దీన్ని మనం పాయింట్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఎట్లా, డెల్టా జెడ్ని 0 చేస్తే, డెల్టా జెడ్ 0 చేస్తే టోటల్ హైట్ 0 అయిపోయింది. అంటే హైట్ 0 అయిపోయిందంటే ఏంది, దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఒక పాయింట్ లెక్క కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. సో డెల్టా జెడ్ 0 అనుకున్నాం. సో P2 మైనస్ P3 మైనస్ రో ఇంటూ డెల్టా జెడ్ ఎంత 0 అనుకున్నాం బై 2 ఇంటూ జీ, ఇదంతా 0 అయిపోతుంది. దెర్ఫోర్ P2 మైనస్ P3 ఈక్వల్స్ టు 0, దెర్ఫోర్ P2 ఈక్వల్స్ టు P3. సో సిగ్మా ఎఫ్జెడ్ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేస్తే మనకి P2 ఈక్వల్ టు P3 వచ్చింది. ఇందాక సిగ్మా ఎఫ్ఎక్స్ సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, P1 ఈక్వల్స్ టు P3. సో దీన్ని మనం 1 అనుకుందాము, దీన్ని 2 అనుకుందాము. ఈ 1 2 లకి నుంచి మనం ఏం రాయొచ్చు, P2 P3కి ఈక్వల్ అయింది, P1 P3కి ఈక్వల్ అయింది. అంటే P1 P2 రెండు ఈక్వలే కదా. దెర్ఫోర్ P1 ఈక్వల్స్ టు P2 ఈక్వల్స్ టు P3. దాని అర్థం ఏంది, నువ్వు ఏ ఫ్లూయిడ్ ఎలిమెంట్ని ఏ షేప్ అన్నా అనుకో, వెడ్జ్ అనుకో, స్పియర్ అనుకో, ఏదన్నా అనుకో, దాని మీద ప్రెషర్ అనేది అన్ని డైరెక్షన్స్లో ఈక్వల్గా యాక్ట్ అవుతుంది. ఈ డైరెక్షన్ అని ఈ డైరెక్షన్ అని ఈ డైరెక్షన్, ఏ డైరెక్షన్ నుంచి ప్రెషర్ యాక్ట్ అవుతుందో దాని మీద ఆ ప్రెషర్ అనేది ఈక్వల్ ఉంటుంది. ఏ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ప్రెషర్ ప్రతి ఒక్క ప్రెషర్ ఈక్వలే ఉంటుంది ఆ ఫ్లూయిడ్ మీద. ఇది ఈక్వలే, ఇది ఈక్వలే, ఇది ఈక్వలే, ఇది 5 ఉంటుంది, ఇది 5 ఉంటుంది, ఇది 5 ఉంటుంది. ఓకేనా, క్లియర్గా అర్థమైందా మీకు. సో నా వీడియో ఏమైనా కొంచెం మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకో, తెలుసు కదా ఏం చేయాలో. రైట్.